బైబిల్ మిషను నాయకుడు, కలువరి నాథుని ప్రియసుతుడు, ఫాదరు దేవదాసు. బైబిలు మిషను నాయకుడు, కలువరి నాథుని ప్రియసుతుడు, ఫాదరు దేవదాసు. అందరికీ మరణాత. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరిట నేటి పరిశుద్ధ ఆదివారపు దీవెనలు, శుభములు మీకెల్లరికూ కలుగునుగాక. ఆమేన్. అందరికీ మరణాత. ప్రియమైన దేవుని పిల్లలారా, పరిశుద్ధ గ్రంథములో నుండి దేవుని వాక్యమును చదువుకొని ప్రార్థన చేసుకొని వాక్యం మనం ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధుడైన మార్కు గారు రాసిన సువార్త 2వ అధ్యాయము 34వ వచనమును చదువుకుందాం. అందుకు పరిసయ్యులు, చూడుము, విశ్రాంతి దినమున చేయకూడనిది వారేలా చేయుచున్నారని ఆయన్ని అడిగిరి. దేవుడు తన వాక్యమును బట్టి మనం దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడవు, రక్షకుడు అయిన దేవా, నీకు స్తోత్రములు తండ్రి. ఉన్నవాడవైన నీవు మాతో ఉన్నావు తండ్రి. నీ దివ్యవాక్యము చదువుకొని మేము ధ్యానించుకొనబోవచ్చు ఉండగా తండ్రి, ఇదిగో నీవే మాకు తోడుగా ఉండి నీ వాక్యములోని సంగతులు సత్యములు మాకు నేర్పించి మీ మహిమ రాకడకు మమ్ములను సిద్ధపరచుమని యేసునామములో ప్రార్థన చేయుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. అందరికీ మరణాత. ప్రియమైన దేవుని పిల్లలారా, పరిశుద్ధ గ్రంథములో నుండి మనం చదువుకొని ఉన్నటువంటి వాక్య భాగములో పరిశుద్ధుడైనటువంటి మార్కు గారు రాసిన సువార్త 2వ అధ్యాయం 34వ వచనములో ఒక ప్రశ్న ప్రభువు వారిని పరిసయ్యులు అడుగుచున్నటువంటిదిగా కనబడుచు ఉన్నది. వారు ప్రభువుని వెంబడిస్తున్నటువంటి శిష్యులను గూర్చి ప్రశ్నిస్తూ ఉన్నారు. విశ్రాంతి దినమున చేయకూడనిది వారేలా చేయుచున్నారు? దీనికి నువ్వే సమాధానం చెప్పాలి. ఎందుకంటే వారు నీ శిష్యులు కాబట్టి, నిన్ను వెంబడిస్తూ ఉన్నవారు కాబట్టి నువ్వు సమాధానం చెప్పాలి అని ప్రభు వారిని ప్రశ్నించిన రీతిగా కనబడుచు ఉన్నది. ప్రియ దేవుని పిల్లలారా, విశ్రాంతి దినము అనేటువంటిది ప్రభువుని ఆరాధించేటువంటి రోజు అయి ఉన్నది, దేవుని ఆరాధించే రోజు అయి ఉన్నది. దీన్ని మనం ఒక మాటలో చెప్పుకొనవచ్చు, దైవారాధన దినము అని. దేవుని ఆరాధించేటువంటి రోజు. ప్రియులారా, పరిశుద్ధ గ్రంథములో ఈ విశ్రాంతి దినమును గుర్చినటువంటి సంగతి అనేక సార్లు మనం చదివిన వారం ఉన్నాం, ధ్యానించినటువంటి వారం ఉన్నాం. ఇప్పటికీ మనము దాన్ని పాటిస్తున్నటువంటి వారం ఉన్నాం. దైవారాధన దినము అనేటువంటిది ఒక వారమునకు సంబంధించినదిగా కనబడుచు ఉన్న, ప్రత్యేకంగా అది శనివారము అని పాత నిబంధన గ్రంథంలో తెలియచేయబడి, నూతన నిబంధనలోనేమో దేవుని ఆరాధించుట కొరకు ఆదివారము ప్రత్యేకించబడినదిగా, ఏర్పాటు చేయబడినదిగా కనబడుచు ఉన్నది. ప్రపంచంలో ఈ రెండింటినీ కూడా మనం పాటిస్తున్నటువంటి వారముగా ఉన్నాం. క్రైస్తవ సంఘము, ప్రభువుని వెంబడిస్తున్నటువంటి సంఘము దేవుని ఆరాధించుట కొరకు విశ్రాంతి దినముగా శనివారము పాటిస్తున్నటువంటి వారుగా ఉన్నారు, ఆదివారము పాటిస్తున్నటువంటి వారుగా ఉన్నారు. ఇంకా మనము పరిస్థితులను గనక మనము గమనిస్తూ ఉన్నట్లయితే ప్రపంచంలో ఈ విశ్రాంతి దినమును కూర్చున్నటువంటి క్రీస్తు యొక్క ఆరాధన కూర్చున్న విషయంలో, దైవారాధనను కూర్చున్నటువంటి విషయంలో కొన్ని చేర్పులు మార్పులు చేయాలని అనేక మంది ప్రయత్నాలు చేస్తున్నటువంటి వారు ఉన్నారు. మన భారతదేశంలో కూడా ఈ మధ్య మనము ఈ సంగతిని విని ఉన్నటువంటి వారమై ఉన్నాం. శుక్రవార దినమునకు మార్చాలి అనేటువంటి ప్రయత్నాలు చేయాలి అనే ఆలోచనలు అనేక మందిలోనికి వస్తూ ఉన్నాయి. సరే, ప్రియ దేవుని పిల్లలారా, దేవుని ఆరాధించేటువంటి ఆరాధన దినము అది శనివారముగా చెప్పబడినప్పటికీ, ఆదివారముగా చెప్పబడుచు ఉన్నప్పటికీ, భవిష్యత్తులో శుక్రవారముగా లేదు ఇంకొక వారము పేరు ఏదైనా కావచ్చు చెప్పబడినప్పటికీ, అది దేవుని ఆరాధించుట కొరకు అందరూ
మరి ఏకీభవించేటువంటి రోజు అయి ఉంటున్నది. సమాజముగా కూడుకొని దేవుని ఆరాధించే రోజు అయి ఉన్నది కనుక దానిని మనము దైవారాధన దినముగానే మరి ఎంచుకొనవలసిన వారమై ఉన్నాము. దేవుని ఆరాధించవలసిన వారమై ఉన్నాం. కాలానుగుణముగా మనము కొన్ని పరిస్థితులను యాక్సెప్ట్ చేయక తప్పదు అనేటువంటి విషయాన్ని మొదట మనము గ్రహించుకొనవలసి ఉన్నది. ప్రియ దేవుని పిల్లలారా, ప్రత్యేకంగా విశ్రాంతి దినమును కూర్చున్నటువంటి విషయంలో ఈ ప్రశ్న అనేటువంటిది మనకు ముఖ్యమైనటువంటిది అయి ఉన్నది. విశ్రాంతి దినమున చేయకూడనిది వారేలా చేయుచున్నారు. ఈరోజు మనం నేర్చుకొనబోతున్నటువంటి అంశము కూడా ఈ మాటే, ఈ ప్రశ్నే మనకు అంశమై ఉన్నది. విశ్రాంతి దినమున చేయకూడనిది వారేలా చేయుచున్నారు, ఇది అంశము. కాబట్టి ఈ మాట ఆ రోజు ప్రభువు వారిని స్వయముగా అడిగినటువంటి వారుగా ఉన్నారు. నేనేమంటూ ఉన్నాను అని అంటే, బహుశా తీర్పు దినమున కూడా మరి ప్రభువుని వెంబడించినటువంటి వారికి వ్యతిరేకులుగా ఉన్నవారు, అంటే క్రీస్తుని అంగీకరించినటువంటి వారు ఈ ప్రశ్న ప్రభువుకి తీర్పు దినమున కూడా వేస్తారేమో. ఏమిటి అని అంటే, విశ్రాంతి దినమున చేయకూడనిది వారేలా చేసిన వారుగా ఉన్నారు. మరి వారు విశ్రాంతి దినమున చేయకూడనిది చేస్తే ఈరోజు వారికి తీర్పు దినమున పరలోకంలోనికి చేరడానికి అవకాశం ఉందా? మీరు అలాగూ వ్యతిరేకంగా ప్రవర్తించినటువంటి వారిని, విశ్రాంతి దినమున చేయకూడనిది చేసినటువంటి వారిని నీ రాజ్యంలోనికి చేర్చుకొనడానికి నువ్వు ఇష్టపడుతున్నావా అని ప్రభువారిని ప్రశ్నిస్తే ప్రభువారి యొక్క సమాధానం ఏమై ఉంటుంది? ప్రియ దేవుని పిల్లలారా, మన వ్యక్తిగతమైనటువంటి ఆధ్యాత్మిక జీవితమును జాగ్రత్తగా మనం కాపాడుకొనడానికి ఈ విశ్రాంతి దినమున చేయకూడనిది అనేటువంటి విషయములను మొదట మనము పరిశీలన చేసుకోనాలి. దేవుడు విశ్రాంతి దినమును గురించి చాలా విలువైనదిగా, శ్రేష్టమైనదిగా, పవిత్రమైనదిగా, పరిశుద్ధమైనదిగా, ప్రతిష్ఠింపబడినదిగా, ప్రియమైనదిగా దేవుడు చేసినటువంటి వారి గుండి నిశ్చయముగా దానిని మనం ఆచరించవలనని ఆజ్ఞాపించినటువంటి వారుగా ఉంటే మనం అట్టి విశ్రాంతి దినమును పాడు చేస్తున్న వారముగా ఉండి, లేక విశ్రాంతి దినమున చేయకూడనిది చేసి మరి అపవిత్రత కలిగిన వారముగా ఉంటే ప్రభువు మనలను గూర్చి పరలోక రాజ్యంలోనికి చేర్చుకొనడానికి ఇష్టపడతారా? కాబట్టి విశ్రాంతి దినమున మన యొక్క జీవితము, మన యొక్క ప్రవర్తన ఎలా ఉన్నది అనేటువంటిది మనము జాగ్రత్తగా పరిశీలన చేసుకొని ప్రభు రాకడకు మనము సిద్ధపడవలసిన వారమై ఉన్నాము అనేది మనం గ్రహించుకోవలసిన వారమై ఉన్నాం. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, మరి విశ్రాంతి దినము అనేటువంటిది ముందుగా నేను మీకు తెలియపరచిన వాడుగా ఉన్నాను. వారము పేరు ఏదైనా కావచ్చు, కానీ దైవారాధన దినము అనేది మనము గ్రహించుకోవాలి. దేవుని ఆరాధించేటువంటి దినము అనేది మనం గ్రహించుకోవాలి. మరి యోహాను గారు రాసినటువంటి సువార్త 4వ అధ్యాయము 23-24 వచనములో మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు చెప్పినటువంటి మాట వివరణ మనం అక్కడ చూడగలుగుతాం. కాలము వచ్చి ఉన్నది, అది ఇప్పుడే వచ్చి ఉన్నది. మరి దేవుని ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధిస్తారు అని ప్రభు మాట్లాడుతూ, మరి ఆత్మతో సత్యముతో ఆరాధించే వారి కొరకే మరి ప్రభు ఎదురు చూస్తున్నారు అని. దేవుడు ఆత్మయ్య ఉన్నారు కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెను అనేటువంటి మాట మనం అక్కడ చూడగలుగుతాం. కాబట్టి విశ్రాంతి దినమున ఆత్మతోనూ సత్యముతోనూ దేవుని ఆరాధించకపోతే ఈ ప్రశ్న ఎదుర్కోవాల్సి ఉంటుంది. మనము విశ్రాంతి దినమున చేయకూడనిది వారేలా చేయుచున్నారు. ఆత్మతో ఆరాధించకపోతే, సత్యముతో ఆరాధించకపోతే, గౌరవంతో ఘనముగా దేవుని ఆరాధించకపోతే ఈ ప్రశ్న అన్ని కోణముల్లో నుంచి మన ఎదుటికి వస్తుంది, మనల్ని ప్రశ్నిస్తుంది అనేటువంటి విషయం మనం గ్రహించుకోవాలి. ఆ రోజేదో వారు వెన్నులు త్రుంచుతూ ఉన్నారని వాటిని గురించి మాట్లాడారు. ఈరోజు
క్రైస్తవ సంఘముల గురించి మాట్లాడడానికి అనేకమైనటువంటి అంశములు ఉంటే మన పరిస్థితి ఏంటి అంటున్నాను. ఒక వ్యక్తి ఆత్మరక్షణ పొందడానికి, దైవరాజ్యములోనికి చేరడానికి పరిశీలన చేయబడుతూ ఉన్నప్పుడు, ప్రభువారు తీర్పును గురించి మాట్లాడడానికి పరిశీలన జరుగుతూ ఉన్నప్పుడు ఇలాగూ ప్రశ్నలు వేసేవారు ఉంటే, ఆటంకపరిచేవారు ఉంటే వారి పరిస్థితి ఏంటి? వ్యక్తిగతంగా మన విశ్వాస జీవితాన్ని మనం పరీక్ష చేసుకుందాం అంటున్నాను. విశ్రాంతి దినమున, దైవారాధన దినమున, దేవుని ఆరాధించే దినమున నేను ఎలాగూ ప్రవర్తిస్తూ ఉన్నాను, నా జీవితం ఎలా గడుపుతూ ఉన్నాను, చేయకూడనిది నేను చేస్తున్నానా, చేయవలసినది నేను చేసి దేవుని మహింపరచగలుగుతూ ఉన్నానా, నేనేమి, నా కుటుంబం ఏమి, ఎలాగూ ప్రవర్తిస్తూ ఉన్నది అని మనం పరిశీలన చేసుకోవాలి. లేకపోతే ఇలాంటి ప్రశ్న మనల గురించి అడిగేటువంటి వారు అడిగితే ప్రభు సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి. నేను ఇంకొక మాట కూడా మీకు గుర్తు చేయాలనుకుంటున్నాను. అదేమిటి అనంటే, పరిశుద్ధుడైన లూకా గారు రాసిన సువార్త 6వ అధ్యాయము 2వ వచనములో మనము చూసినట్లయితే, విశ్రాంతి దినమున చేయతగనిది మీరెందుకు చేయుచున్నారు అనేటువంటి మాట అక్కడ మనం చూడగలుగుతాం. ఇప్పుడు ప్రభువారిని మాత్రమే కాదు, డైరెక్ట్గా మనల్ని కూడా అడిగేటువంటి పరిస్థితి ఇక్కడ కనబడుతూ ఉన్నది. మీరెందుకు విశ్రాంతి దినమున చేయతగనిది చేయుచు ఉన్నారు అనేటువంటిది. కొన్నిసార్లు విశ్వాసుల యొక్క జీవితంలో, క్రైస్తవుల యొక్క జీవితంలో ఈ ప్రశ్న అనేక మంది అంటే క్రైస్తవేతరులైనటువంటి వారు, ప్రభువుని విశ్వసించినటువంటి వారు, లేక నామకార్థ క్రైస్తవులైనటువంటి వారు ప్రశ్నిస్తూ ఉంటారు. ఈ ప్రశ్నను వేస్తూ ఉంటారు. మీరు క్రైస్తవులు కదా, విశ్వాసులు కదా, ప్రార్థనకి వెళ్ళేవారు, లేక ప్రార్థన చేసుకునేవారు కదా, పరలోక రాజ్యమును గురించి మాట్లాడేటువంటి వారు కదా, మరి ప్రార్థనా దినమున, లేక విశ్రాంతి దినమున, లేక దైవారాధన దినమున మీరు ఎలా చేయొచ్చా అని అడిగితే మన యొక్క గౌరవం ఏమైపోతుంది? మన తలెక్కడ పెట్టుకోవాలి? మనం ఆ ప్రశ్నకు ఎలాగ సమాధానం మనం చెప్పాల్సి ఉంటుంది. కాబట్టి చేయతగనిది, చేయకూడనిది చేయకుండా, మనము ఎవరు మనల్ని ప్రశ్నించేటువంటి అవకాశం మనం ఇవ్వకుండా పరిశుద్ధమైనటువంటిదిగా మనము విశ్రాంతి దినమును పాటించడానికి ప్రయత్నించాలి అనేటువంటి విషయము మనం తీర్మానం చేసుకోవాలంటున్నాను. నేను ఏదో ఆషామాషిగా, నమ్మకార్థంగా, అలవాటుపూర్వకంగా, ఆచారపూర్వకంగా చేసామా లేదా అన్నట్లుగా, వెళ్ళామా వచ్చామా లేదా అన్నట్లుగా మనము ప్రవర్తిస్తే ప్రభువు రాకడ సమీపంగా ఉన్నది కనుక మనకు ఈ ప్రశ్న మన జీవితంలో ఎదురైతే మన రాకడ సిద్ధపాటు విషయంలో వెనకబడిపోతాము. కాబట్టి మనము ఈ ప్రశ్న ఎవరు కూడా మనల్ని గురించి ప్రభువును కానీ ప్రశ్నించే అవకాశము ఇవ్వకుండా మనం జీవించే ప్రయత్నం మనం చేయాలి అని గ్రహించుకోవాలంటూ ఉన్నాను. నేను దేవుని పిల్లలు, కొన్ని విషయాలు నేను మీకు గుర్తు చేస్తున్నాను వాక్య గ్రంథములో నుండి. మరి నిర్గమకాండము 16వ అధ్యాయం 23వ వచనములో చూస్తే, అది యెహోవాకు పరిశుద్ధమైనటువంటిది అనే మాట మనం చూస్తాం. యెహోవాకు పరిశుద్ధమైన విశ్రాంతి దినము, దేవునికే పరిశుద్ధమైనదిగా అది కనబడుతూ ఉన్నది. ఆయన దాన్ని ఏర్పాటు చేశారు. దేవుని పిల్లలారా, మరి లేవియాకాండ 23వ అధ్యాయం 3వ వచనంలో మనం చూస్తే, 7వ దినమున విశ్రాంతి దినము అనేటువంటిది ఆయన ఏర్పాటు చేశారు. అది పరిశుద్ధ సంఘపు దినము అని మనం అక్కడ చూడగలుగుతూ ఉన్నాం. కాబట్టి సంఘానికి సంబంధించి పరిశుద్ధమైనది, దేవునికి సంబంధించి అది పరిశుద్ధమైనది. ఇంకా మనము చూసినట్లయితే ఇంకా స్పష్టంగా నిర్గమకాండము 31వ అధ్యాయం 14వ వచనములో చూస్తే, కావున మీరు విశ్రాంతి దినమును ఆచరింపవలను, నిశ్చయముగా అది మీకు పరిశుద్ధము, నిశ్చయముగా అది మీకు పరిశుద్ధము. యెహోవాకు పరిశుద్ధమైనటువంటిది, పరిశుద్ధ సంఘమునకు అది పరిశుద్ధమైనటువంటిది, అలాగే మీకు పరిశుద్ధమైనటువంటిది అనే మాట మనం వాక్యంలో మనం స్పష్టంగా చూస్తున్నాం. అయితే దీని గురించి ఏమంటున్నారు?
నిర్గమాకాండము 16వ అధ్యాయం 29వ వచనములో చూస్తే నిశ్చయముగా విశ్రాంతి దినమును ఆచరించుటకు ఆయన సెలవిచ్చాను అనే మాట చూస్తున్నాం. దేవుడు నిశ్చయముగా దీన్ని మనం పాటించాలి అనేటువంటి విషయం చెప్తున్నాడు. కారణం ఏంటి? నిర్గమాకాండము 20వ అధ్యాయము 11వ వచనములో చూస్తే 7వ దినమున ఆయన విశ్రమించిన అందుచేత విశ్రాంతి దినమును ఆశీర్వదించి దాన్ని పరిశుద్ధ పరచను అనే విషయం మనం చూస్తున్నాం. అక్కడ దేవుడు విశ్రాంతి దినమును ఆశీర్వదించారు, దాన్ని పరిశుద్ధపరిచారు. విశ్రాంతి దినమును ఆయన విశ్రమించినటువంటి వారుగా ఉన్నారు. కాబట్టి అది యెహోవాకు పరిశుద్ధమైనటువంటిది. మరి సంఘమునకు కూడా సంఘమునకు కూడా అది పరిశుద్ధమైనటువంటిది. దేవుని వెంబడిస్తూ ఆరాధిస్తున్నటువంటి దేవుని ప్రజలంగా విడలంగా ఉన్నటువంటి మనకు అది మరి పరిశుద్ధమైనటువంటిది. నిశ్చయముగా దాన్ని మనము పాటించవలసిన వారముగా ఉన్నాము అనేటువంటి విషయము మనం చూస్తూ ఉన్నాం. అలాగే చూసినట్లయితే లేవియాకాండము 19వ అధ్యాయము 3వ వచనములో మనం చూస్తే మీలో ప్రతివాడు తన తల్లికి తన తండ్రికి భయపడవలెను, నేను నియమించిన విశ్రాంతి దినములను పాటించవలెను. తల్లికి తండ్రికి విధేయత చూపించాలి, వారిని గౌరవించాలి, విశ్రాంతి దినములను పాటించాలి. ఇది ఒకే క్రమములో దేవుడు సెలవిచ్చినటువంటి వాడు ఉన్నాడు. తల్లిదండ్రులను గౌరవించుట ఎంత ప్రాముఖ్యమైనటువంటి విషయమో విశ్రాంతి దినమును పాటించుట అంత ప్రాముఖ్యమైనటువంటిది. విశ్రాంతి దినమును పాటించుట ఎంత ప్రాముఖ్యమైనటువంటిదో తల్లిదండ్రులను గౌరవించుట, వారికి విధేయులై ఉండుట అంత ప్రాముఖ్యమైనటువంటిది. కాబట్టి ప్రియ దేవుని పిల్లలారా, విశ్రాంతి దినమున తల్లిదండ్రులను మనం గౌరవిస్తున్నామని దేవునికి కనబరుచుకొనవలసిన వారమై ఉన్నాం. పరిశుద్ధ దినము నీవు నియమించినటువంటి దైవారాధన దినమును నేను పాటించి ఆత్మతో సత్యంతో నిన్ను ఆరాధిస్తున్నాను, నా కుటుంబంతో సహా నీ ఎదుటికి వచ్చి నీ ఎదుట నేను కనబడి నీకు కృతజ్ఞతలు తెలియచేస్తూ ఉన్నాను అని దేవునికి మనల్ని మనం కనబరుచుకొనవలసిన వారమై ఉన్నాం. విశ్రాంతి దినము మనము పరిశుద్ధులుగా దేవుని ఎదుట కనబరుచుకునేటువంటి దినము, నిత్య పరిశుద్ధతకు మనల్ని సిద్ధపరచమని దేవుని ఆశీర్వాదములను కోరుకొనుచూ ఉన్నటువంటి దినము. మేము నిత్యము పరిశుద్ధులుగా నీ రాజ్యములో నివసించుటకు కావలసినటువంటి పరిశుద్ధత నాకును నా కుటుంబమునకును దయచేయము ప్రభువా అని మనము దైవ సన్నిధిలో దైవ దీవెనల ద్వారా పరిశుద్ధతను సంపాదించుకునేటువంటి దినము ఈ విశ్రాంతి దినము అయి ఉన్నది. కాబట్టి మనం దీన్ని అతి జాగ్రత్తగా పాటించవలసిన వారమై ఉన్నాం. ఇంకొక విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నాను. లేవియాకాండము 23వ అధ్యాయము 3వ వచనములో మనం చూసినట్లయితే మరి అందులో మీరు ఏ పనైనను చేయకూడదు, మీ సమస్త నివాసములయందు అది యెహోవా నియమించిన విశ్రాంతి దినము అనే మాట అక్కడ మనం చూస్తాం. మీ సమస్త నివాసములయందు అంటే మనం నివసిస్తున్నటువంటి ఇండ్లలో కూడా విశ్రాంతి దినము మనము పాటించవలసినటువంటి వారమై ఉన్నాం. సాధారణంగా క్రైస్తవ సంఘం ఏం చేస్తూ ఉంటుంది అని అంటే ఆదివారము వారికి నియమించినటువంటి సమయములో ఆరాధన సమయములో మరి ఆరాధనకి వెళ్ళాము, ప్రార్థించాము, కానుక వేసాము, వచ్చాము అని మరి అలాగూ పాటించి మిగిలినటువంటి సమయమును వ్యక్తిగతమైనటువంటి జీవితానికి తన సొంత ఇష్టములను నెరవేర్చుకునేటువంటి మరి రీతిగా వాడుకునేటువంటి వారుగా ఉన్నారు. కానీ ప్రియ దేవుని పిల్లలారా, దేవుని వాక్యం ఏమంటూ ఉన్నది అంటే మరి కేవలం దేవాలయములో మాత్రమే కాదు, మీ నివాసముల యందు కూడా అది యెహోవా నియమించిన విశ్రాంతి దినము అయి ఉన్నది. కాబట్టి మీరు ఇంట్లో కూడా గుళ్ళో ఉన్నట్టే ఉండాలి, దేవాలయంలో ఉన్నట్టే ఉండాలి. మీరు విశ్రాంతి దినము సంపూర్ణంగా పాటించాలి. మీరు గుడికి వెళ్ళిన తరువాతైనా వచ్చిన తరువాతైనా వెళ్ళక ముందైనా విశ్రాంతి దినము యావత్తు కంప్లీట్గా దేవుని ఆరాధించుట కొరకు, దేవుని ఘనపరచుట కొరకు, దేవుని మహిమపరచుట కొరకు వాడుకునేవారుగా ఉండాలి. అది దేవుడు నియమించిన పరిశుద్ధ దినము అయి ఉన్నది అని. కాబట్టి ప్రియ దేవుని పిల్లలారా, మనం చర్చికి వెళ్ళామా,
వచ్చేస్తామా, ఇంక అయిపోయింది, మనం ఏమైనా చేసుకొనవచ్చు అన్నట్లుగా మనము ప్రవర్తించటం అనేటువంటిది చేస్తే రేపటి దినమున ఈ ప్రశ్న మనము ఎదుర్కొనవలసి వస్తుంది. విశ్రాంతి దినమున చేయకూడనిది, చేయతగనిది వారేలా చేయుచున్నారని ప్రభువుని అడిగినట్లు, మీరెందుకు చేయుచున్నారని మనల్ని అడిగినట్లు ఈ ప్రశ్నకు సమాధానం మనము కానీ ప్రభు కానీ చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి కంప్లీట్గా విశ్రాంతి దినము లేక దైవారాధన దినము మనము వినియోగించుకునే వారం ఉండాలి. కొంతమంది దైవ సేవకులైనటువంటి వారు మరి రోజుకి 3 అధ్యాయముల చొప్పున, అలాగే ఆదివారం 5 అధ్యాయముల చొప్పున పరిశుద్ధ గ్రంథము చదివినట్లయితే ఒక సంవత్సరములో పరిశుద్ధ గ్రంథం పూర్తిగా మనము చదవగలుగుతాము, పూర్తి చేయగలుగుతాము అని చెప్పి చెప్తున్నటువంటి వారుగా ఉన్నారు. మనము ప్రతిరోజు 3 అధ్యాయములు చదువుతున్నామో లేదో పరిశీలించుకోవాలి. ఆదివారం 5 అధ్యాయాలు చదవాలి. ఆదివారం రోజు దేవుని వాక్యం వినడానికే వెళ్ళనటువంటి వారు 5 అధ్యాయాలు చదివేటువంటి వారుగా ఉండగలుగుతున్నారా? కాబట్టి చేయకూడనిది ఏదో చేస్తూ ఉన్నారు. దైవ వ్యతిరేకమైనటువంటి క్రియలు ఏవో విశ్రాంతి దినమున జరుగుతున్నవి. అవి ఏమిటో మన జీవితంలో ఏం మనం చేస్తున్నామో పరిశీలన చేసుకొని జాగ్రత్త పడాలి అంటూ ఉన్నాను నేను. సంఖ్యాకాండము 15వ అధ్యాయము 32వ వచనము నుండి 36వ వచనం వరకు ఉన్న వాక్య భాగమందు చూసినట్లయితే, విశ్రాంతి దినం పాటించకుండా ఒక కుటుంబము కట్టెలు ఏరుటకు వెళ్ళిన వారుగా ఉంటే వారిని తెచ్చి పట్టి బంధించి ఉంచి దేవుని యొక్క నియమం ప్రకారం, దేవుడు ఆజ్ఞాపించిన దాని ప్రకారం, మోషే గారు దాన్ని తెలియపరిచిన దాని ప్రకారము సమాజమంతా కలిసి రాళ్లతో వారిని కొట్టి చంపిన వారుగా ఉన్నారు. ఎవరు విశ్రాంతి దినము పాటించలేదు వారికి శిక్ష అనేటువంటిది విధించబడింది. నెహెమ్యా గారి కాలంలో చూసినట్లయితే వారు వస్తువులను కొనడము, చేపలు అమ్మేవారు వచ్చి చేపలు అమ్మడము, రకరకములైనటువంటి వ్యాపారములు జరగటం అనేటువంటిది విశ్రాంతి దినాన్ని జరిగింది. గమనించాడు నెహెమ్యా గారి గ్రంథము 13వ అధ్యాయము 15వ వచనము నుండి 19వ వచనం వరకు ఉన్న వాక్య భాగంలో మనం చూసినట్లయితే ఈ విషయాలు మనము పరిశీలించగలుగుతాం. నెహెమ్యా గారు కోపడ్డాడు. ఏమిటి ఇది? మీరు విశ్రాంతి దినమున దేవుని ఆరాధించవలసిన దినమున మీరు వస్తువులను కొనుక్కోవడం ఏంటి, చేపలు కొనుక్కోవడం ఏంటి, టైం అంతా వేస్ట్ చేయడం ఏంటి, దేవుని ఆరాధించకుండా మీరు వెనకబడిపోవడం ఏంటి, ఏమిటి ఇలా చేస్తూ ఉన్నారు అని ఆ అమ్మేటువంటి వారిని గద్దించి లోపలికి రానివ్వకుండా కాపులా వారిని పెట్టి జాగ్రత్త చేస్తున్నటువంటి వాడు ఉన్నాడు. అందరూ కలిసి దేవుని విశ్రాంతి దినమును మరి పాటించేటట్లుగా జాగ్రత్తలు తీసుకున్నవాడుగా, చర్యలు తీసుకున్నటువంటి వాడుగా ఉన్నాడు నెహెమ్యా గారు. ఏ రోజు దైవ సేవకులు ఈ విషయం చెబుతూ ఉంటే మాకు ఎక్కువ తెలుసులే, మాకు బాగా తెలుసులే అని అంటూ దేవుని వాక్యాన్ని పాటించకుండా, దైవారాధన దినమును పాటించకుండా నిర్లక్ష్యంగా ప్రవర్తించేటువంటి వారు ఉన్నారు. మరి దేవుని యొక్క రాకడలో వారు ఎలాగెత్తబడతారు చెప్పండి? దైవ సేవకులైనటువంటి వారు బ్రతిములాడుకుంటూ ఉంటే, బోధిస్తూ ఉంటే, దైవ వాక్యమును మరి నిర్లక్ష్యం చేసేటువంటి వారికి దైవ రాజ్యములో ఎలాంటి స్థానం దొరుకుతుంది చెప్పండి? ప్రియ దేవుని పిల్లలారా, నెహెమ్యా గారి గ్రంథంలో 13వ అధ్యాయములోనే మనం చూడగలుగుతూ ఉన్నాం. మీరు నిర్లక్ష్య పెట్టుట వలన దుష్కార్యము చేయుచు ఉన్నారు, దేవునికి ఎక్కువ కోపం మీరు తెప్పిస్తున్నారు అనేటువంటి మాట అక్కడ మాట్లాడినటువంటి వాడుగా ఉన్నారు. విశ్రాంతి దినమును నిర్లక్ష్యము చేయడం అనేటువంటి దుష్కార్యము అనే విషయం మనం గ్రహించుకోవాలి. కాబట్టి జాగ్రత్త సుమ, మనము దైవారాధన దినమును అపవిత్రం చేస్తున్నామేమో, పాడు చేస్తున్నామేమో, మనము జాగ్రత్త పడినటువంటి వారంగా ఉండి పరిశుద్ధంగా దాన్ని పాటించడానికి ప్రయత్నం చేయవలసిన వారమై ఉన్నాం. ఈ మధ్య మనకి వాట్సాప్ గ్రూప్లో ఒక విషయము ఈ విశ్రాంతి దినమును గూర్చి రావడం మనం గమనించిన వారంగా ఉన్నాం. నారాయణ్ మేఘాజీ లోఖండే అనేటువంటి ఆయన 1881 నుండి 1889 వరకు పోరాడితే బ్రిటిష్ వారు మన భారతదేశంలో
1889 సంవత్సరములో ఆదివారము సెలవు దినముగా పాటించడానికి అనుమతించినటువంటి వారుగా ఉన్నారు అనేటువంటిది చరిత్రలో జరిగినటువంటి సంగతి. కాబట్టి ప్రియ దేవుని పిల్లలారా, ఇది బ్రిటిష్ వాళ్ళు మనం బలవంతంగా పోరాడితే మనకిచ్చినటువంటిది కానీ వాళ్ళు మన మీద రుద్దింది కాదు. కాబట్టి ఈ విషయం మనం జాగ్రత్తగా గమనించుకోవాలి. విశ్రాంతి దినము అనేటువంటిది మరి ఆదివారముగా భారతదేశంలో బ్రిటిష్ వారి వలన అది మనం పోరాడితే వారు మనకి ఇచ్చినటువంటి వారుగా ఉన్నారు అనేటువంటి సంగతి మనం గ్రహించుకోవాలి. ఇప్పుడు మన భారతదేశంలో ఈ విశ్రాంతి దినమును దైవారాధన దినమును మార్చాలనేటువంటి ప్రయత్నాలు జరిగినా, ఒకవేళ దేవుడు అనుమతించాడు అనుకుందాం, దేవుడేమో అనుమతించరు, ఒకవేళ దేవుడు అనుమతించినా మనం అందరము మరి అధికారులకు లోబడినటువంటి వారంగా ఉండి, దేవా నువ్వు అనుమతించావు కాబట్టి నువ్వు అనుమతించిన దినమే మాకు విశ్రాంతి దినము, అదే మాకు దైవారాధన దినము. నాటి దినమున శనివారమైనా తరువాత ఆదివారముగా ఉన్నా ఈ రోజున ఇంకొక వారముగా వచ్చినా కానీ మాకది దైవారాధన దినము. దైవారాధన దినమున మేము నీ సన్నిధిలో ఆత్మతో సత్యంతో నిన్ను ఆరాధిస్తాము. మా కుటుంబము అంతా కలిసి నీ సన్నిధిలో కనబడతాం. దేవా మాకు నీవు ఇచ్చిన ఆయుష్ను బట్టి, ఆరోగ్యమును బట్టి, రాకడ సిద్ధబాటును బట్టి నీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము అని దేవునికి మనం కృతజ్ఞతలు తెలియజేసుకోవలసిన వారమై ఉన్నాం. దైవ రాకడకు సిద్ధపడడానికి దీవించమని దేవుని మనము వేడుకొనవలసినటువంటి వారమై ఉన్నాం. రాకడ సంగతులన్నీ మనం పరిశీలిస్తూ ఉన్నాం. కాబట్టి ఈ విశ్రాంతి దినములో చేర్పులు మార్పులు జరిగినప్పటికీ కూడా మనము దానిని గూర్చి మరి అది అప్పుడు జరగాల్సింది, అది ఈ ఫలానా రోజే ఉండాలి అనేటువంటి వాదనలకు భేదములకు వెళ్లకుండా దైవారాధన దినము అనేది నిర్ణయించబడినప్పుడు అది మనుషుల కొరకు నియమించబడింది అని ప్రభువారు అన్నారు కనుక అది నియమించబడింది అన్నప్పుడు దానిని మనము పాటించేటువంటి వారముగా ఉండి ఏ విధంగా దేవుణ్ణి ఆరాధించాలో ఆ విధంగా దేవుణ్ణి ఆరాధిస్తున్నామా లేదా అనేది చూసుకోవాలి. దైవరాజ్యములోనికి చేరేటువంటి అర్హతను మనం పొందుకొనడానికి ప్రయత్నించే వారంగా ఉండాలి. చూడండి, అపోస్తుల కార్మిక గ్రంథం 13వ అధ్యాయం 44వ వచనంలో చూస్తే విశ్రాంతి దినమున దాదాపు అందరూ కూడా దేవుని వాక్యం వినుటకు వచ్చిరి అనే మాట అక్కడ మనం చూస్తూ ఉన్నాం. దాదాపు అందరూ కూడా దేవుని వాక్యం వినడానికి ఆ రోజును వినియోగించుకున్న వారు ఉన్నారు. అలాగే హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 24-25 వచనాల్లో చూస్తే కొందరు మానుకొనుచున్నట్లుగా సమాజముగా కూడుట మానక అనే మాట మనం చూస్తాం. కొందరు మానుకుంటూ ఉన్నారు. ఈ కడవరి దినాల్లో, ఈ రాకడ దినాల్లో విశ్రాంతి దినాన్ని పాటించకుండా ఇళ్లల్లో కూర్చొని మేము దేవుణ్ణి ఆరాధిస్తున్నాం, ప్రార్థిస్తున్నాం అంటున్నారు. కాదు, మనం సమాజ మందిరంలోనికి వారు వెళ్ళిన రీతిగా మనం సమాజంగా కూడుకునేటువంటి స్థలములోనికి, దైవారాధన స్థలములోనికి, దేవాలయములోనికి, చర్చిలోనికి మనం వెళ్ళాలి. దేవుని అందరితో కలిసి, సమాజముతో కలిసి మనము దేవుని ఆరాధించాలి. ఇది మనం గ్రహించుకోవాల్సిన విషయం అయి ఉన్నది. కాబట్టి ప్రియ దేవుని పిల్లలారా, వాక్యం మనకి తెలియజేస్తున్నటువంటి విషయము, స్పష్టంగా తెలియజేస్తున్నటువంటి విషయము, దేవుడు దాన్ని ఆశీర్వదించి పరిశుద్ధపరిచాడు. మనం ఆచరించడానికి నిశ్చయముగా దాన్ని మన కొరకు ఆయన ఏర్పాటు చేశారు, నియమించారు, ఇచ్చారు, చెప్పారు. కాబట్టి మనము పాటించే వారముగా ఉందాం. మరి చేయకూడనటువంటి పనులు వాటిని అన్నింటిని కూడా తీసి పక్కన పెట్టేయడమే, ఒక్కటే ఆ దేవుని ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించడమే. ఇది గనక మనం చేయగలిగితే యెషయా గారి గ్రంథము 58వ అధ్యాయములో మరి 13వ వచనం నుంచి 14వ వచనం వరకు ఉన్నటువంటి వాక్య భాగములో మనం చూసినటువంటి రీతిగా మనం గమనించుకొని దాన్ని అర్థం చేసుకొని మనం పాటించగలిగితే దేవుడు మనల్ని దీవించే దీవెనలు కూడా మనం అక్కడ చూడగలుగుతాం. దైవరాజ్యములోనికి చేరే అర్హతను మనం పొందుకొనగలుగుతాం. అటు ధన్యత భాగ్యము పరిశుద్ధాత్మ దేవుడు మనకందరికి అనుగ్రహించి మనం దీవించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా దేవా, నీకు వందనాలు తండ్రి. విశ్రాంతి దినమును ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించు రీతిగా నాయనా ఇదిగో మేము పాటించడానికి నీ సహాయం మాకు దయచేసి మమ్మల్ని దీవించుమని త్వరగా వచ్చుచున్న యేసు నామములో ప్రార్థన చేయుచున్నాం పరమ తండ్రి.
ఆమేన్. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ సర్వశక్తిగల త్రియేక దేవుని దీవెన సదా మీకు తోడై ఉండును గాక. ఆమేన్. అందరికీ మరణాతా. ఎన్నో మిషనులు ఉన్నవి భూమిలో, ఎన్నో మిషనులు ఉన్నవి భూమిలో, సన్నిధి నేర్పిన సద్గురువెవరు, సన్నిధి నేర్పిన సద్గురువెవరు, సన్నిధి పరుడగు